होलिका पूर्णिमा सा स्यात् यत्र हेलैव विद्यते. ఎక్కడ విలాసం వినోదం మాత్రమే ఉంటుందో ఆ పూర్ణిమని హేళికా పూర్ణిమ అంది సంస్కృత భాషలోని ఈ ఆగమ విధానం మొత్తం. హేళిక అంటే విలాసము అని అర్థం. మనకి సంవత్సరంలో 12 పూర్ణిమలు వస్తాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఇలా. ఈ 12లోనూ చిట్ట చివరిదైనటువంటి పాల్గొన పూర్ణిమని మనం హోలీ అని పిలుస్తాం. కానీ భారతీయ సంప్రదాయం ప్రకారం దాని పేరు ఆలోచిస్తే హేళికా పూర్ణిమ అని. అంటే కేవలం ఆనందంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడపవలసిన పూర్ణిమ అని అర్థం. ఎందుకని? చైత్రమాసం ఉందనుకోండి, పగలు ఎండ ఉంటుంది, రాత్రి ఇంకా చల్లతనం ఉంటుంది. వైశాఖ మాసం వేడిమి ప్రారంభమై బాగా అలా ముదురుతూ వెడుతుంది. జ్యేష్ఠమాసం పూర్తి వేడిమే, ఎక్కడ చల్లదనం అనే మాట విననే వినిపించదు, కననే కనిపించదు. ఆషాఢమాసానికి వచ్చేసరికి అలా ఉండేటటువంటి వేడిమి మెల్లగా తగ్గుతూ తొలకరి జల్లులు ప్రారంభమై ఇటు ఈ పక్కన ఎండ, అటు ఆ పక్కన చిన్న వర్షం అవుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో వర్షాలు మెల్లగా ప్రారంభమై దిమ్మరించే స్థాయికి వెడతాయి. భాద్రపదానికి వచ్చేసరికి మెల్లగా మొలకలు ప్రారంభమవుతాయి భూమిలో. అందుకే భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయకుని పూజని చేసుకుంటూ ఆ పత్రాలతో పూజ చేస్తాం. ఆశ్వేజ మాసానికి వచ్చేసరికి వర్షాలు తగ్గుదల పట్టి చిరు చలి ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో పూర్తి చల్లతనం వస్తుంది. మార్గశీర్ష మాసం వచ్చేసరికి చల్లతనానికి మెల్లిగా మంచు చేరుతుంది. పుష్యమాసానికి వచ్చేసరికి పూర్తి మంచు అలా పడిపోతూ ఉంటుంది. మాఘమాసానికి వచ్చేసరికి ఆ మంచు మెల్లగా తగ్గి ఎండ ప్రవేశిస్తుంది. అందుకనే మాఘ శుద్ధ సప్తమి ఏ సూర్యుని యొక్క పుట్టినరోజో అక్కడి నుంచి అకస్మాత్తుగా ఎండ పెరగడం ప్రారంభమవుతుంది. ఇలా 11 నెలలు సాగితే 12వదైనటువంటి ఈ పాల్గొన మాసంలో పగలంతా ఎండ కనిపిస్తూ ఉంటుంది, రాత్రి చక్కనైన చల్లదనం కనిపిస్తూ ఉంటుంది. చంద్రుడు ఉండేటటువంటిది చల్లదనాన్ని ఇచ్చేందుకే కదా. సహజంగా ఉండే చలితనం అంటే చల్లదనం, ఆ చంద్రుడు ఇచ్చేటటువంటి చల్లదనం కలిసి చెప్పలేనిటువంటి చల్లదనం రాత్రి కలిగేటటువంటి పూర్ణిమ ఇదిగో మనం అనుకునేటటువంటి హేళికా పూర్ణిమ. పగలంతా ఎండలో ఉండి రాత్రంతా చంద్రుడు ఇచ్చేటటువంటి చల్లతనంతో సహజమైన చల్లదనం కలిపి ఉండడం అంటే ఎంత ఆనందంగా ఉంటుంది ప్రకృతి. చక్కనైనటువంటి కష్టం వచ్చి అనుకోనటువంటి సుఖం అకస్మాత్తుగా వస్తూ ఆ కష్టం తీరిపోతే వ్యక్తి ఎంత ఆనందపడతాడో, అలా కష్టం దాటిపోయి సుఖాన్ని అనుభవించేటటువంటి పూర్ణిమ హేళికా పూర్ణిమ, అదే హోలీ పూర్ణిమ. ఓ చిత్రం, లోకంలో ఏవైనా ప్రకృతి అంతా ఆనందంగా ఉంటే పండుగ చేసుకుంటారు. కానీ ఈ హేళికా పూర్ణిమ నాడు శిశిర ఋతువు కాబట్టి ఆకులన్నీ రాలుతూ కనిపిస్తాయి, చెట్లు నదులన్నీ ఎండుతూ కనిపిస్తాయి, అలా నేలలు కనిపింపజేస్తూ భూమిలన్నీ కూడా బీటలు వారి కనిపిస్తాయి. ఇలాంటి సందర్భంలో ఈ చక్కని పండుగ చేసుకోవడం ఏమిటి అనిపిస్తుంది మనకి. ఓ యథార్థాన్ని గమనించాలి. స్వచ్ఛమైనటువంటి వస్త్రాలన్నింటినీ ధరించుకుని చాలా చక్కగా ఉండేటటువంటి పసిపిల్లవాడిని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో, అదే పిల్లవాడు స్నానానికి ముందు వస్త్రాలు ఏం లేకుండా బుల్లి పిల్లవాడు అలా అకస్మాత్తుగా దిగంబరంగా పరిగెత్తుతూ ఉంటే అదో ఆనందంగా ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది, భుజానికి ఎత్తుకుంటాం. అది నిజరూప దర్శనం. ఇది వస్త్రాలతో ఉన్నటువంటి రూపాన్ని దర్శించడం. ప్రకృతిని ప్రేమించాలంటే 2 విధాలు. ఒకటి, సంపూర్ణంగా పుష్పాలతో, ఫలాలతో, చెట్లన్నీ చిగురుటాకులతో, మొత్తం నదులన్నీ నిండిపోయినటువంటి నీటితో ఇలా ఉండి చూసేటటువంటి ప్రకృతిని ఆనందించడం ఒక విధం. ఆకులన్నీ రాలిపోయిన చెట్లు, మోడువారిన చెట్లు, ఎండిపోయిన నదులు, బీటలు వారిన భూములు, ఇలా ఉండేటటువంటి పరిస్థితిని చూడడం ఒకటి.
ఆ ఎండిపోయినటువంటి పరిస్థితిలో, ఆకులు రాలిన పరిస్థితిలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు ఈ పండుగని చేసుకోండి అని ఎందుకు చెప్తున్నారంటే, వ్యక్తి జీవితంలో సుఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. సుఖాలు వచ్చినప్పుడు ఆనందించడం పెద్ద విశేషమేం కాదు, ఎవరైనా సంతోషిస్తారు. కానీ కష్టం వచ్చినప్పుడు కూడా ధైర్యంతో ఎదుర్కొని ఆనందంగా ఉండడం ఏదైతే ఉందో, ఆ తనాన్ని నువ్వు నేర్చుకోవలసినటువంటిది ఇదిగో ఈ హేళికా పూర్ణిమ రోజున అని తెలియచేస్తుంది ఈరోజు ఉత్సవం. బాగా ఆలోచించండి. కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి దుఃఖిస్తున్నప్పుడు సుఖంగా ఉండగలడా? కానీ ఉండేటటువంటి తనాన్ని నేర్పుతుంది ఈ హేళికా పూర్ణిమ. మరో విశేషం కూడా ఉంది. ఈ హేళికా పూర్ణిమ అనే హోలీకి సరిగ్గా 15 రోజులకి అటు ముందుకు జరిగితే ఉగాది పండుగ వస్తుంది. ఇటు వెనక్కి వెళితే శివరాత్రి వస్తుంది. ఈ హేళికా పూర్ణిమ రెంటికి మధ్యలో సంధిగా ఉండే పూర్ణిమ. జాగ్రత్తగా గమనించవలసిన రహస్యాన్ని ప్రాచీనులు మనకి తెలియచేశారు. ఏదైనా ఒక పనిని కానీ నువ్వు ప్రారంభించాలి అనుకున్నట్టయితే దానికి సంబంధించిన ఆలోచనని ఈ హేళికా పూర్ణిమకి 15 రోజుల వెనుక అంటే శివరాత్రి నాడు ప్రారంభించాలిట. శివరాత్రి నాడు జాగరణము అనే ఉత్సవం చేస్తాం. జాగరణం అంటే మేల్కోవడం. ఇల్లు బాగా పాడైంది, ఇంటికి పైకప్పు కప్పించాలి, లేదా గోడలు బీటలు వారాయి వాటినన్నింటినీ సరిచేయించుకోవాలి, వెల్లలు వేయించాలి, లేదా తలుపులు బాగు చేయించుకోవాలి. ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన చేయించవలసిన విధానం అంతా కూడా ఆలోచించవలసిన రోజు శివరాత్రి నాడు. అదేమిటండి, శివరాత్రి నాడు భగవంతుడిని కదా ధ్యానించాలి. భగవంతుణ్ణి ధ్యానించడంతో పాటు లౌకికమైనటువంటి ఆలోచనని కూడా ఆ జాగరణ కాలంలో చేయగలగాలి. ప్రతి వ్యక్తి ఖచ్చితంగా చేసి తీరుతాడు. అలా మనం ఆలోచించుకుని శివరాత్రి నాడు ఇదిగో ఈ ఇంటికి సంబంధించి ఈ పనులు చేద్దాం, లేదా పిల్ల పెళ్ళికి సంబంధించి ఈ పనులు చేద్దాం, లేదా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రణాళికని ఆలోచించవలసిన కాలం శివరాత్రి. అక్కడి నుండి ఈవేళ ఏ హోలీ నడుస్తుందో ఈ రోజు వరకు ఆ ప్రణాళికని అమలు చేయడానికి ఏమేం కావాలో అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇంటికి వెల్లలు వేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం కావాలి, ఎంత సొమ్ము అవుతుంది, ఏ రంగు వేయించాలి, ఇవలా అలా అన్ని విధానాల్లోనూ హోలీ నాడు ఇలా ఒక పకడ్బందీగా ప్రణాళికని మనం వేసుకున్న తర్వాత హోలీ నుండి ఉగాది వరకు కూడా దానికి కావలసిన వస్తువుల్ని ఆలోచించుకున్న వాటిని కొనుక్కుని సిద్ధం చేసుకోవాలి. ఉగాది నాటి వరకు అంటే 15 రోజుల పాటు ఈ కాలంలో వస్తువులన్నిటినీ జాగ్రత్త చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఉగాది ఉత్సవాన్ని చేసుకుని ఆ మీదట శ్రీరామనవమికి ఆ రామయ్యకు సీతమ్మకు తలంబ్రాలు పడ్డ తరువాత ఈ పనిని కానీ ప్రారంభించినట్టయితే నిర్విఘ్నంగా ఆ పని అవుతుందనే యథార్థాన్ని తెలియచేస్తుంది ఈ హేళికా పూర్ణిమ. భార్య భర్త లేనిటువంటి వాళ్ళు ఈ హేళికా పూర్ణిమ రోజున అంటే హోలీ నాడు ఇళ్లలోనే ఈ మామూలు జీవితాన్ని గడపడమే కాకుండా మరెక్కడో ఊరి పొలిమేరల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళి తమ జీవితంలో అన్ని సుఖాలు కష్టాలని ఒకచోట అలా కలబోసుకుని అలా ఎంత నువ్వు కష్టపడ్డావు, ఎంత నేను కష్టపెట్టాను, ఎలా నేను ప్రవర్తించాను, ఎలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది అని భార్య భర్తతో, భర్త భార్యతో మనసు విప్పి మాట్లాడుకోవలసినటువంటి పూర్ణిమ హేళికా పూర్ణిమ అని చెప్పింది శాస్త్రం. ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరానికి ఒకరోజు నిజం చెప్పడానికి ఎందుకు వెనుకాడాలి? ఒకే ఒక్క మాట, తన తప్పుని తాను స్పష్టంగా తన భాగస్వామి లేదా భాగస్వామిని సమక్షంలో కానీ అంగీకరించినట్టయితే అవతల ఉండేటటువంటి భాగస్వామి లేదా భాగస్వామిని అంటే భార్య లేదా భర్త ఎంత ఆనందపడతారు. తన తప్పుని తాను గ్రహించుకోగలిగింది నేను చెప్పకుండానే అని ఇతడు తన తప్పుని తాను సమర్థించుకోకుండా తప్పే అని ఒప్పుకుంటున్నాడని ఆమె, ఆ ఇద్దరు అలా మనసులు కానీ ఒకటి అయినట్లయితే కుటుంబం ఎంత చక్కగా ఉంటుంది. ఆ రోజున కేవలం వాళ్ళిద్దరూ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలని మాత్రమే మాట్లాడుకుంటూ ప్రకృతిలో ఏ విధమైనటువంటి ఆనందము లేనప్పటికీ కూడా
వాళ్ళ హృదయం నిండుగా ఆనందాన్ని విప్పారేలా ఆ రాత్రంతా గడిపితే అది నిజమైనటువంటి హేళికా పూర్ణిమ హోలీ అవుతుంది అని శాస్త్రం చెప్తూ ఉండేటటువంటి మాట. శాస్త్రం అంటే ధర్మశాస్త్రం అని అర్థం. ఈ రోజున మొత్తం అందరూ కూడా రంగురంగుల నీళ్ళని ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ కనిపిస్తారు. ఎందుకు ఆ రంగు నీళ్ళని అలా చల్లుకోవాలి? ఓ వ్యక్తి ఇక్కడి నుంచి సరిగ్గా 15 రోజులు అయ్యేసరికి ఉగాది వస్తుంది. ఆ ఉగాది రాగానే చక్కగా చెట్లన్నీ చిగురుస్తాయి, అనేకమైనటువంటి రంగుల ఆకులు కనిపిస్తాయి, పుష్పాలు కనిపిస్తాయి, మెల్లగా ఫలాలు అవుతాయి. ఆ ఫలాలు రుచి అనేటటువంటి కొత్తతనాన్ని కలిగి ఉంటాయి. మంచి అదృష్టకరమైనటువంటి రోజులు నీకు రాబోతున్నాయని తెలియచేస్తూ, ఏ చిగురుటాకులు కొత్త కొత్త రంగులలో కనిపిస్తాయో ఆ రంగులన్నీ నువ్వు చూడబోతున్నావు అనే యథార్థాన్ని తెలియచేస్తూ, ఇదిగో అందరూ ఒకళ్ళకొకళ్ళు రంగుల్ని చల్లుకునేటటువంటి ఉత్సవంగా దీన్ని నిర్ణయించారు ప్రాచీనులు. పూర్వం రోజుల్లో అయితే పిచికారీలతో ఆ రంగుల్ని చల్లేవారు. ఈవేళ ఆ విధానం పోయింది కాబట్టి మరో తీరుగా చల్లుతున్నారు. అయితే రాసాయనికమైనటువంటి పదార్థాలు ఏమున్నాయో ఆ పొడులని చల్లుకుంటే కళ్ళలో హానికరమైనటువంటి విధాన ప్రవేశం జరుగుతుంది. కాబట్టి హానికరంగా ఉండనటువంటి అదిగో ఆ ద్రవ్యాలతోనే పూర్వం రోజుల్లో చేసేవారు. కుంకుమ నీటిని, పసుపు నీటిని, కుంకుమ పసుపు కలిపినటువంటి పారాణి నీటిని, అలాగే కొన్ని చెట్లకి సంబంధించినటువంటి ఆకుపచ్చ రసాన్ని, అవి ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి వాటిని, ఇట్లాంటి వాటిని చేసుకుని వాళ్ళు చక్కగా చల్లుకుంటూ ఉండేవారు. ఇప్పటికీ కూడా వసంతోత్సవం అనే పేరిట అంత ఉత్సవం అయిపోయిన తర్వాత అందరూ ఆనందంగా నృత్యాన్ని చేస్తూ ఒకరికొకరు ఈ నీళ్ళని చల్లుకుంటూ ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అంతా హేళికా పూర్ణిమ ఉత్సవంలా వసంతోత్సవం అయిపోయాక అందరూ ఒకే నదిలో స్నానం చేసి రావడం కూడా కనిపిస్తుంది. కాబట్టి హేళికా పూర్ణిమ అంటే కేవలం భార్యాభర్తలు మాత్రమే ప్రత్యేకమైనటువంటి విజన ప్రదేశం, అంటే ఎవ్వరూ లేనటువంటి ఓ ప్రదేశానికి వెళ్ళి తమ కుటుంబానికి సంబంధించినటువంటి విశేషాలని పరస్పరం ఒకరికొకరు ముచ్చటని చేసుకుంటూ, ఎవరు చేసిన తప్పుని వారు మరొకరి ముందు, అంటే తమ భార్య తమ భర్త ముందు స్పష్టంగా అంగీకరించుకుంటూ జీవనంలో చక్కనైన సమన్వయాన్ని ఏర్పరుచుకునేటటువంటి అమోఘమైన పూర్ణిమ ఇది అని దాని భావం. అందుకే పగలంతా వేడిమిగా ఉంటే, రాత్రిపూట చల్లదనం ఉంటే ఆ కష్టం ఈ సుఖం రెండూ కలిపింది జీవితం అనే పరమార్థాన్ని తెలియచేసేటటువంటి అమోఘమైన పూర్ణిమ హేళికా పూర్ణిమ. మిగిలిన 11 పూర్ణిమల్లోనూ ఎవరో ఒక దైవాన్ని ఆరాధించే విధానమే మనకి ధర్మశాస్త్రం ప్రకారం కనిపిస్తూ ఉంటే, హేళికా పూర్ణిమ నాడు మాత్రం ఏ దైవాన్ని పూజించాల్సిన అవసరమే కనిపించదంటే దానికి కారణం భార్యకి దైవమైనటువంటి భర్తని భార్య పూజించాలి. ఆ భర్తకి ఇష్టురాలైనటువంటి భార్య యొక్క గౌరవాన్ని సంపూర్ణంగా కాపాడుతూ పూజించాలి భర్త అయినటువంటి వాడు. ఇలా భార్యాభర్తలు పరస్పరము ఒకరినొకరు గౌరవించుకోవలసిన అమోఘమైనటువంటి రోజు, కుటుంబాన్ని చక్కని సమన్వయ ధోరణిలో సాగించవలసినటువంటి రోజు, జీవితం మొత్తాన్ని వెన్నెలమయంగా చేసుకోవలసినటువంటి రోజు ఈ హేళికా పూర్ణిమ, హోలీ పూర్ణిమ. ఆలస్యం దేనికి? ఎక్కడో చోట అమోఘమైనటువంటి పర్ణశాల ప్రదేశం ఎక్కడుందో అక్కడికి భార్యాభర్తలు తరలి వెళ్ళండి. ఆ వెన్నెలకి కూడా వేడిమిని పుట్టించండి. స్వస్తి.